హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్. ఈ రోజు వచ్చేసి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా ఒక్కసారి మీ ఇంట్లో చేసి పెట్టండి, మీ బిర్యానీకి ఫిదా అయిపోతారు. ఇలా చికెన్ బిర్యానీ కోసం అంటే పెద్ద పెద్ద పీసులు కట్ చేసి ఇస్తారు. ఇలా పెద్ద పీసులు తీసుకోవాలి. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలండి. 3-4 టైమ్స్ వాష్ చేసుకుంటేనే చికెన్ నీసు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేయడం కోసం 1 స్పూన్ 1.5 స్పూన్ సాల్ట్ వేసుకొని 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువ తింటే మీ స్పైసెస్ని బట్టి వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, ఇంకా కొద్దిగా చికెన్ మసాలా వేసుకోండి 1/2 స్పూన్, ఇంకా 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు, 1 కప్పు పెరుగు వేసుకొని 1/2 చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయను వేసేసుకొని మొత్తం చికెన్కి మసాలాలన్నీ పట్టేలా మొత్తం ఇలా కలుపుతూ మంచిగా ముక్కకి పట్టించేటట్టు మంచిగా కలపాలి. మొత్తం ఇలా కలిపేసి మంచిగా ఇలా మొత్తం అన్ని ముక్కలకి మసాలాలు పట్టేలా కలిపేసి ఒక 1/2 అవర్ మూత పెట్టేసి 1/2 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇంకా 1/2 అవర్ తర్వాత స్టవ్ వేయించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అన్నీ ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీలో ఈ ఆనియన్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బిర్యానీ ఫ్లేవర్ మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్తోనే వస్తుంది. ఆయిల్ వేడాక ఆనియన్స్ మొత్తం ఆయిల్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మంచి గోల్డ్ కలర్ వస్తేనే బిర్యానీలో ఆనియన్స్ ఫ్లేవర్స్ మంచిగా వస్తుంది. చూడండి ఇలా మంచి గోల్డ్ కలర్ అయ్యాక వీటిని తీసేసుకోవాలి ఆయిల్ నుంచి. ఇలా చూస్తుంటే ఆయిల్లో మెత్తగా అనిపిస్తాయి కదండి, చల్లారాక కరకరలాడుతాయి. అదే ఆయిల్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొన్ని జీడిపప్పుల్ని వేపుకుంటున్నాను నేను. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. జీడిపప్పును వేసుకొని ఇలా మంచిగా జీడిపప్పు కూడా గోల్డ్ కలర్ వచ్చాక వాటిని కూడా తీసేసుకొని అదే ఆయిల్లో కొద్దిగా షాజీరా, 4 బిర్యానీ ఆకు, 4 ఇలాచి, 4-5 లవంగాలు, 2-3 దాల్చిన చెక్క వేసేసుకొని అవి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని 2-3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసేసుకొని అందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మొత్తం ఆయిల్లో వేసేసుకోవాలి. మొత్తం ఆయిల్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. కొందరేమో కర్రీ చేయకుండా అందులోనే చికెన్ వేసేసి పైన రైస్ వేసేసి చేస్తారండి. అలా చేస్తే అసలు బాగోదు. ఇలా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా వస్తుంది. ఇంకా క్యాప్ పెట్టేసి చికెన్ని ఉడకనియాలి. అది చికెన్ ఉడికేలోపు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. రైస్ ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకోవాలి. నానబెట్టేసుకొని ఇలా ప్యాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క వేసేసుకొని రైస్ బాయిల్ చేయడానికి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని అందులోనే 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. మిరియాలు కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఖచ్చితంగా మిరియాలు కూడా వేసుకోవాలి వాటర్ బాయిల్ అయ్యే దాంట్లో. ఇంకా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని
కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని వాటర్ని ఒకసారి మంచిగా కలిపేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇంకా తర్వాత చికెన్ ఇలా ఒక 50% కుక్ అయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం అందులో కొన్ని వేసేసుకొని చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మన హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన రైస్ని వాటర్లో వేసేసుకోవాలి. వాటర్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేస్తే ఇలా ఒకసారి రైస్ని ఇలా పట్టుకొని నొక్కితే 2 ముక్కలు అయిందంటే ఒక 90% కుక్ అయినట్టే. ఇలాంటి టైంలో తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని కొంచెం పెద్ద సైజులో తీసుకోండి. గిన్నెని ఇలా తీసేసుకొని కింద మొత్తం నెయ్యి వేసేసుకొని ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసేసుకొని ముందు లేయర్ కింద రైస్ని వేసుకోవాలి. కొందరు చికెన్ వేస్తారు. చికెన్ వేస్తే కింద మాడిపోతుందండి, ఎందుకంటే అందులో ఆనియన్స్ అవి ఉంటాయి కదా, తొందరగా మాడిపోతుంది. ఇలా ఒక లేయర్ రైస్ వేసేసుకొని పైన పైన లేయర్ ఏమో చికెన్ వేసేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న చికెన్ కర్రీని వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొంచెం పుదీనాను వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. లేయర్కి నెయ్యి వేస్తుంటే ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీలో. ఇంకా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇది ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ అండి. కొంచెం రెస్టారెంట్ స్టైల్ రావాలని చెప్పేసి నేను ఫుడ్ కలర్ వేసాను. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత లేయర్ మళ్ళీ రైస్ వేసుకొని మళ్ళీ చికెన్ వేసేసుకోవాలి. ఇలా ఒక లేయర్ రైస్ ఒక లేయర్ చికెన్ వేసుకుంటే మొత్తం రైస్లో చికెన్ మొత్తం ఫ్లేవర్ అన్నీ కలిసేసి బిర్యానీ సూపర్ టేస్టీగా వస్తుంది. మళ్ళీ లేయర్లో చికెన్ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మళ్ళీ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను వేసుకొని మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్, ఇలా ఫుడ్ కలర్ వేస్తే ఏంటంటే మంచి కలర్ఫుల్గా వస్తుంది, అందుకోసం వేసాను. మీ ఇష్టం ఉంటే వేసుకొని, లేదంటే లేదు. ఇంకా లాస్ట్ లేయర్ మొత్తం రైస్ని ఇలా వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసేసి పుదీనాను మొత్తం వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మొత్తం ఇలా రైస్ పైన మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ మంచిగా కుదురుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా టేస్ట్ తెలుస్తుంది. మీరు కూడా ఒక్కసారి చేసుకొని మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్లో ఇలా కొత్తిమీరని వేసేసుకొని నెయ్యి వేసేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ వీడియోలో నా వాయిస్ని కొంచెం తట్టుకోండి, కొంచెం కోల్డ్ అయింది, అందుకే వాయిస్ కొంచెం వేరేలా వస్తుంది. ఇంకా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని పైన కాజును ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కాజును కూడా వేసేసి క్యాప్ పెట్టేసుకొని స్టవ్ వెలించుకొని ఇలా ఒక పెనం పెట్టుకోవాలండి. పెద్ద సైజు దోశల పెంక ఉంటుంది కదా, అది పెట్టుకోండి. అది పెట్టేసుకొని పెనం వేడైన తర్వాత బిర్యానీ గిన్నెని పెనం పైన పెట్టేసి దమ్ పెడుతున్నాం కదండి, మనం దమ్ కోసం బిర్యానీ పైన వేడి పెట్టాలి. అందుకే నేను ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని దానిపైన దమ్కి పెట్టేశాను. ఇలా ఒక 15-20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా, తింటే కూడా అంతే టేస్టీగా ఉందండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, సూపర్ టేస్టీగా కుదిరింది. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఫుల్గా తినేశారు. సూపర్గా వచ్చింది బిర్యానీ అని చెప్పి. చూడండి సూపర్గా ఉంది కలర్. అంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ బిర్యానీ చేసుకొని మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనండి, బాయ్ అండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.